అందరికీ హాయ్. అయితే నేను మీ శ్రీను. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి సరిగా లేకపోవచ్చు. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ సరిగా లేనటువంటి ఫొటోస్ని మనం బ్యాక్గ్రౌండ్ని ఈజీగా రిమూవ్ చేసుకొని మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అయితే దీనికోసం మనం ఎలాంటి యాప్ని ఇన్స్టాల్ చేయడం కానీ చేయని అవసరం లేదు. అయితే మరి ఇది ఎలా చేయాలి? ఇది డైరెక్ట్గా మనం నెట్లో మనం ఇది ఈజీగా మన బ్యాక్గ్రౌండ్ని మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి ఎస్ఎస్ క్రియేషన్ శ్రీను మాస్టర్ అనేటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్ని మీరందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అయితే అదేవిధంగా ఈ మన లెర్న్ విత్ శ్రీను అనేటువంటి ఈ న్యూ యూట్యూబ్ ఛానల్లో మనకి ఇందులో టెక్నాలజీ సంబంధించినవన్నీ కూడా ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే మన ఆ ఛానల్ని ఎలా అయితే బాగా ఆదరించారో ఈ ఛానల్ కూడా బాగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో మీకు నోటిఫికేషన్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని క్రోమ్ బ్రౌజర్లో మనకి ఏంటంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది టైప్ చేయాలి. సో ఇలా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇలా ఓపెన్ చేయగానే మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాం. సో ఇలా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయగానే మనకి ఆ రిమూవ్ ఇమేజ్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఏ ఫోటో అయితే మనం బ్యాక్గ్రౌండ్ మార్చుకుందాం అనుకున్నాం, రిమూవ్ చేద్దాం అనుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా కొద్ది టైం అనేది తీసుకుంటుంది. సో ఇలా టైం తీసుకొని మనకి ఏంటంటే ఆటోమేటిక్గా మన ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా. సో ఇలా రిమూవ్ జరిగిన తర్వాత మనం ఏంటంటే ఆ ఫోటోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు నాకు వేరొక బ్యాక్గ్రౌండ్ని మార్చుదాం అనుకున్నాం కాబట్టి సో ఇప్పుడు మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనకి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా. ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ అయితే కావాలో మనకి నచ్చుతుందో ఆ బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో మీకు ఇవి చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ నాకు చాలా నచ్చింది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. అలాగే ఇంకా డిఫరెంట్ బ్రిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఏంటంటే నాకు ఇలా లీఫ్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా డౌన్లోడ్ పైన ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది అంటే మన ఫోటో అనేది ఎలాంటి కరెక్షన్ లేకుండా కనిపిస్తుందో ఈ విధంగా మనకు నచ్చినట్టుగా బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.